హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ డైలాగ్ ఫోటో లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో బాయ్స్ గర్ల్స్ కపుల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి, ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి. నలా ఎన్నెలలోన కనాలు ఆడేటి ఎలా అసుని పిండల్లే జానా నీ ఒళ్ళు నిన్నంటుకోనా. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఇన్స్టాగ్రామ్ అండ్ ట్రెండింగ్ వైరల్ ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని, మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగండి, తెలిస్తే రిప్లై ఇస్తాను, ఓకేనా? సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ, ఇక్కడ వచ్చేసి మనకి రేషియో ఇంపార్టెంట్, 9:16 తీసుకోండి. అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ పెట్టండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, దీని సైజు నియర్లీ ఒక 20 సెకండ్స్ అట్లా పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందామండి, మన చేతిలో పనే. ఫస్ట్కి రండి అండ్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను. ఈ లిరికల్ వీడియోని నేను ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను, అది మీకు ఇచ్చాను, సింపుల్గా చేసి ఇచ్చేసాను. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ అయిపోయిన దగ్గర బ్లాక్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా లిరిక్స్ ఎండింగ్ పాయింట్ దగ్గర లిరిక్స్ని పెట్టి కరెక్ట్ పొజిషన్లో 5.351 మిల్లీ సెకండ్ల దగ్గర లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. 2 పార్ట్లు అవుతుంది, ఓకే? సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. వీడియో డిలీట్ అయిపోయింది, ఆడియో మిగిలింది. ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టాలి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచండి, పూర్తిగా పెంచండి, ఓకే? కొంచెం కాదు, పూర్తిగా పెంచండి. అండ్ లిరికల్ చివరికి వచ్చి లేయరో మీడియా. ఇప్పుడు ఫొటోస్ అయితే 1 by 1 సెలెక్ట్ చేసుకుందాం. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన ఎవరి ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఓకే? సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటోని ఎలా కావాలితే అలా రొటేషన్ ఇచ్చుకొని ఫోటోని ఇక్కడికి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా ఈ పాయింట్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసిన తర్వాత వచ్చేసి ఇప్పుడు దీనికి లిరికల్ వీడియో చివరికి రండి, అంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, 5 సెకండ్ల దగ్గరికి. లేయరో మీడియా, నేను మీకు ఒక టెంప్లెట్ వీడియోని ఇచ్చాను, ఓకే? ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది టెంప్లెట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్సు, ఓకే? ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఫిల్టర్ అనే ఆప్షన్లో బేసిక్లో B05, ఓకే? ఇలా వస్తుంది. ఇదే క్లిక్ చేసి టెంప్లెట్ని మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లేని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై చేశాక ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఈ ఫోటో అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. మళ్ళీ బ్లాక్ స్క్రీన్ దగ్గరే ఉంచి లేయరో మీడియా, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకొని ఎటు కావాలంటే అటు రొటేషన్ ఇచ్చుకొని ఇలా పైకి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా మీడియంలోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్. తర్వాత వచ్చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే బ్లాక్ స్క్రీన్ వస్తుంది. మళ్ళీ బ్లాక్ స్క్రీన్ దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. మళ్ళీ ఇక్కడే ఉంచి లేయర్ మీడియా సేమ్ యాజ్ టీజ్గా ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళదే సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. చివర పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మ్యూజిక్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి బ్లాక్ ఇమేజ్ సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఈ యొక్క ఇమేజ్ క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్కి వెళ్తుంది. మీకు ఫోటోకి కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫ్రెండ్స్ ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి, కలర్ పెరుగుతుంది. మీ ఫోటోకి పర్సనల్గా కలర్ ఈ విధంగా పెంచుకోవచ్చు. అవసరమైతే పెంచుకోండి, అవసరం లేకపోతే వద్దు. నేను సాచురేషన్ పెంచుతాను డెప్త్ కోసమే, ఓకే?
ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఒకసారి ప్లే చేస్తాను. చూడండి, ఆ డైలాగ్తో మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. చూడటానికి బాగుంది. చాలామంది కైన్ మాస్టర్ అడుగుతున్నారు కదా, ఇక్కడ చెప్తాను ఎక్కడ ఉంటుందో. మనకి రెండో ఛానల్ ఉంది, టెక్ అడ్వైస్ తెలుగని. ఆ ఛానల్లో ఒక వీడియోలో చెప్పాను కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుంది, కొత్తది పాతది, దానికి సంబంధించిన వివరాలు. ఆ వీడియో చూడండి, మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఇచ్చాను, అవర్ సెకండ్ ఛానల్ అని. ఆ వీడియోని చూసి కైన్ మాస్టర్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కైన్ మాస్టర్ గురించి కూడా అందులోనే పెడతాను. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. తయారు చేయడం అయిపోయింది. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్ పెట్టుకొని, 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.